బోధన్ పట్టణంలోని రాకాస్పేటలో గల ఇందూర్ ప్రైమరీ స్కూల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిటిఓ సోమేశ్వరరావు, ఎస్సిపి శ్రీనివాసరావు, ఎంవిఐ శ్రీనివాసరావు, ఇందూర్ హైస్కూల్ కరెస్పాండెంట్ సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. మరియు టీచర్ అమ్మలకు, వీళ్ళందరినీ నడిపించిన హెడ్ మాస్టర్ మేడం గారు ఇక్కడ లేకపోయినా వారి యొక్క సూచనలతోనూ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన టీచర్స్ అందరికీ మరియు పిల్లలు హాయ్, గట్టిగా హాయ్. కానీ మీడియా కవరేజ్ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా నా నమస్కారాలు. పల్లెలు పట్టణాల కింద మారుతున్నాయి, అంటే మారటం అంటే పల్లె నుంచి పట్టణాలకు ఎక్కువగా వలసపోతున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు ఆ చిన్నతనంలో ఈ విధంగానే ఉండేది. ఎప్పుడు ఒక 1970s 80s లోపల మా చిన్నతనం అప్పుడు పల్లె సంక్రాంతి అంటే పంట ఇంటికి వచ్చిన టైం కాబట్టి అంతా ఒక పండగ వాతావరణం, పిండి వంటలు, బొమ్మల కొలువులు, అన్ని ఇళ్లలోనూ ఒక పండగ వాతావరణం, ఏదో ఫంక్షన్, అదన్నిటినీ ఆ పాతకాలం యొక్క జ్ఞాపకాలన్నింటినీ గుదిగుచ్చి ఈ రోజున ఈ ఆవరణలో ఇంత బాగా ఎస్టాబ్లిష్ చేసి, అంటే దీన్ని ఏమంటారు, ఒక ఆర్ట్ సినిమాలో చూస్తే ఆర్ట్ డైరెక్టర్ అంటారు, దానిని ఇంత గొప్పగా ఇక్కడ సృష్టించిన మీ అందరికీ, టీచర్స్ అందరికీ కూడా, అధ్యాపకులు అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరు ఇది సృష్టించడమే కాకుండా పిల్లల్ని ఆఫ్ చేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత కరెక్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయించిన విధం నిజంగా చెప్పాలంటే నవ్వుతో భవిష్యత్. ఎంత అంటే నేను నైట్ బాగా లేట్ అయింది, వస్తానా రానా అనుకున్నా, కానీ రాకపోయి ఉంటే ఎంత మిస్ అయ్యేవాడిని అనేది నాకు చాలా హ్యాపీగా, అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నా కాబట్టి మళ్ళీ అగైన్ ఇంత మంచి వాతావరణాన్ని సృష్టించి మాకు ఇంత ఆనందం కలిగజేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో వేదికను అలంకరించిన డిటిఓ రామేశ్వర్ గారు, ఎంఏ శ్రీనివాస్ గారు, టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ గారు, ఇండోర్ స్కూల్ అధిపతి కిషోర్ గారు మరియు లంకారావు గారు, హరికృష్ణ గారు, సింగ్ గారు మరియు మిగతా అధికారులు, ఈనాటి కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, టీచర్స్ మరియు పత్రికా మిత్రులు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరిన నమస్కారం. ఈరోజు కిషోర్ గారు ఇందూర్ స్కూల్లో మన పల్లెటూరు పోయినా కూడా మనం ఇక్కడ సంక్రాంతి పండుగను చేసుకున్నాం అన్నట్టు. అన్నీ అయిపోయినాయి. ఇక్కడ భోగి పండుగ అయిపోయి భోగి పళ్ళు పోసాము, భోగి మంటలు వెలిగించాము. తర్వాత గ్రామాలలో హరిదాసులు అన్నీ కూడా మన ఊరికి పోయినా కూడా ఇక్కడ మన ఇందూర్ స్కూల్లో మనం సంక్రాంతి పండుగను చేసుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే రక. సో ఇక అన్ని రకాలుగా ఒక ఎంటైర్ ఒక సంక్రాంతి పండుగ అంటే ఎంటైర్ మొత్తం భోగి పళ్ళు, హరిదాస్ కానిసి మొత్తము ఎడ్ల పళ్ళు, తర్వాత ఇవన్నీ కూడా మీరు బాగా చక్కగా కార్యక్రమం నిర్వహించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు చాలా కష్టపడి మీ అందరూ టీచర్స్ మీరందరూ కూడా ఎంతో శ్రమించి ఈ న్యాచురాలిటీ కోసం ఒక షెడ్, ఇల్లు కానీ ఆ హట్స్, ఇవన్నీ కూడా నాగలు మీరు ఏవైతే చేశారో అవన్నీ కూడా మనం గ్రామాలలో చూస్తాం. ఒక ఇల్లు ఇవన్నీ కూడా మనం పల్లెటూరులోనే చూడగలుగుతాం. ఇక్కడ టౌన్లలో ఇక్కడైతే మనకు అందుబాటులో ఉండవు. సో ఈ న్యాచురాలిటీ తీసుకొచ్చారు. ఇదంతా మరి ఎవరైతే అభినందనలు, మేడం గారు లేరన్నారు, అది సారీ, వారు రాకపోవడం. సో అదేవిధంగా ఈ చిన్నారులు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. వారికి మంచి శిక్షణ ఇచ్చారు. డ్యాన్స్ ముఖ్యంగా లాస్ట్లో వాళ్ళు వేసిన డ్యాన్స్ చాలా హైలైట్గా ఉంది. ఇంకా వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. మంచిగా గ్రూప్ డ్యాన్స్ చాలా హైలైట్గా ఉంది. అదేవిధంగా మిగతా అన్ని కూడా ఈ కార్యక్రమాలకు బాగా చేశారు. అదేవిధంగా ఈ రోడ్ సేఫ్టీలో విధంగా ఈరోజు
బోధన్ టౌన్లో ఒక ర్యాలీ వేయడం జరిగింది. దాంట్లో అందరూ కూడా హెల్మెట్ ధరించాలని మనం ఒక నినాదంతో ప్రమాదాలను నివారించాలి. దాంతో మనకు ప్రాణం అనేది వాల్యుబుల్ కాబట్టి ప్రాణాలు ఎంత తగ్గిస్తే, మరణాల శాతం ఎంత తగ్గిస్తే మనం మన రాష్ట్రానికి దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా మనం కూడా ఒక క్రమశిక్షణతో రోడ్డు యూజర్గా ఉన్నప్పుడు వాహనాలు ఏ విధంగా నడపాలి, ఎన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలని, అదేవిధంగా ఈరోజు సమాజంలో ఎన్నో ఎలిమెంట్స్ అంటే చెడు ఉంటాయి. సైబర్ ఫ్రాడ్ అని, తర్వాత డిజిటల్ అరెస్ట్ అని, రకరకాల ఎన్ని కూడా ఉంటాయి. ఇవన్నిటి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మన మీడియా మిత్రులు చెప్పేది ఏంటంటే మీ ద్వారా సమాజానికి చేరాలి. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే చెడు ఆన్లైన్ రమ్మీ కానీ, లేదంటే చాలా ఉంటాయి, గాంజా, తర్వాత డ్రగ్స్, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఈ చెడు వ్యసనాలకు బానిస కాకుండా యూత్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా వీటికి గురి కాకుండా సురక్షితంగా వాళ్ళు సంపాదించుకున్న ఏదైతే వాళ్ళ డబ్బుని జాగ్రత్తగా పద్ధతిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ అభివృద్ధి చెందాలని, అదేవిధంగా మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ నాకు ఈ కార్యక్రమం ఆహ్వానించిన మన కిషోర్ గారికి మరియు రాజమానానికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ గారికి, వచ్చిన పత్రికా విలేకరులకు మరియు విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు అనుకోని విధంగా మా హెచ్ఎం మేడం గారు అమ్మగారు చనిపోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆమె ఎంతో 10 రోజుల నుంచి ఉపాధ్యాయ బృందంతో రెయ్యింబోళ్ళు కష్టపడి ఈ విలేజ్ని తయారు చేసి ఈ రకంగా తయారు చేసిన అనుకోని రీతిలో వాళ్ళ అమ్మ చనిపోవడం బాధాకరం. ఆ ఆత్మకి శాంతి చేకూరాలని మా ఉపాధ్యాయ బృందం తరఫున, మా తరఫున అందరి తరఫున ఆమెను కోరుకుంటూ, ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం ఇక్కడ సంక్రాంతి కాదు, దసరా, క్రిస్టమస్ అన్ని పండుగలను కూడా మనం ఇక్కడ పిల్లలకి చేసి చూపిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం దీన్ని ఒక విలేజ్ గా తయారు చేసి పిల్లలు చేయాలని చెప్పి సార్ మేము దీన్ని అంతా కూడా మనకు వచ్చారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్తూ, సంక్రాంతి సంబరాలని ఎలా చేయాలి, ఎలా చేస్తారు, ఒక గ్రామీణ ప్రాంతంలో ఎలా చేస్తారనే దాని మీద ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి పాడి పంటలు వచ్చే టైము, ఈ పాడి పంటలు వచ్చే టైంలో అందరూ రైతులు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పి అయిపోయినాకి పండగను చేసుకుంటాం. కాబట్టి ఈ సంక్రాంతి సంబరాలకి ఏర్పరిచిన వారికి, ముఖ్యంగా మా లీడర్, డైనమిక్ లీడర్, పట్టణ అధ్యక్షుడు హరికృష్ణ, ఎందుకంటే మా బోధనలో ఒక యూనియన్ ఉండి మేము బలంగా ఉండాలి అని అంటే హరికృష్ణ గారు కూడా మాకు తోడ్పాటుగా ఉంటారు. ముఖ్యంగా హరికృష్ణ గారికి మరియు సారు, ఎందుకంటే వీడియోస్ మొత్తం మాకు రోడ్డు భద్రతలో ఎలాంటి చేయాలని చెప్పి హర్ష గారు, వారికి కూడా సార్ నమస్కారం తెలియజేస్తున్నాం. కాబట్టి తదుపరి కార్యక్రమాన్ని 2 మాటలు హరికృష్ణ ట్రస్ట్ మా పట్టణ అధ్యక్షుడు